అయితే విరాట్ కోహ్లీకి సంబంధించి అంటే టెస్ట్లో రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆడుతున్నటువంటి ఫస్ట్ మ్యాచ్ విరాట్ కోహ్లీ సో చాలా ఫోకస్డ్గా ఉన్నారనమాట. ఆడియన్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ ఎలా ఉండబోతోంది, ఈ మ్యాచ్లో ఆయన సెట్ చేసేటువంటి రికార్డ్స్ ఏమై ఉంటాయి? ఒక రికార్డు ఉందండి, ఎందుకంటే నంబర్ ఆఫ్ 50s ఇన్ ఐపీఎల్ 62 హైయెస్ట్ అది వార్నర్కి విరాట్ కోహ్లీకి ఉంది. ఇప్పుడు 62 దగ్గర ఆగిపోయాడు విరాట్ కోహ్లీ. 63rd 50 కనుక వస్తే హీ విల్ బి ది ఫస్ట్ మ్యాన్ టు గెట్ మ్యాక్సిమం 100s ఇన్ 50s ఇన్ ఐపీఎల్. సో ఈ రన్ మెషిన్ నుంచి మనం ఈ రోజు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్లీ ఎమోషనల్గా ఉంటుందండి అక్కడ, ఎందుకంటే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. వాళ్ళందరూ దే ఆర్ కమింగ్ ఇన్ వైట్ డ్రెస్, ఈరోజు అందరూ వైట్లో వస్తున్నారంట. అంటే అది శాంతి చిహ్నంగా వస్తున్నారు. బట్ విరాట్ కోహ్లీకి ఒక వెల్కమ్ కూడా అవుతుంది. అంటే రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత విరాట్ కోహ్లీకి ఒక వెల్కమ్గా ఉంటుంది. సో ఫ్యాన్స్ చాలా ఎమోషనల్గా అతనికి స్వాగతం చెప్తారు. మనం చూస్తున్నాం ధోని ఏ గ్రౌండ్లో వచ్చినా ధోనికి బ్రహ్మాండ రిసెప్షన్ రావడం. వీ కెన్ ఎక్స్పెక్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ రిసెప్షన్ ఫర్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు, ఓపెనింగ్ చేయడానికి వచ్చినప్పుడు, లేకపోతే అతను ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అతనికి చాలా మంచి ఒక ఓవేషన్ కానీ క్రౌడ్ నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉండే అవకాశం. సో ఇట్ ఈస్ ఎమోషనల్ మ్యాచ్ ఫర్ ది ఫ్యాన్స్. ఎందుకంటే మెయిన్గా విరాట్ కోహ్లీని బలవంతంగా రిటైర్ చేశారని ఒక ఫీలింగ్ అయితే ఫ్యాన్స్లో ఉంది. వీ డోంట్ నో హౌ కరెక్ట్ వాజ్ దట్, బట్ మనకు తెలియదు నిజంగా బలవంతంగా రిటైర్ అయ్యాడు అతను తన రిటైర్ తెలీదు. బట్ ఫ్యాన్స్ చాలామంది ఏం ఫీల్ అవుతున్నారంటే విరాట్ కోహ్లీని బలవంతంగా రిటైర్ చేశారని ఫీలింగ్ ఉంది. సో అదంతా దాని రిఫ్లెక్షన్ మనకి ఈరోజు మ్యాచ్లో కనిపిస్తుంది. అలానే లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం షెఫర్డ్ రూపంలో ఆర్సీబీకి మరొక భయంకరమైన బ్యాట్స్మెన్ దొరికారని మనం భావించవచ్చా? సో ఈ రోజు అతని నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? షెఫర్డ్ ఈజ్ అ బిగ్ హిట్టర్, మంచి పెద్ద హిట్స్ కొట్టగలడు. అది చిన్న స్టేడియం కూడా, చిన్నస్వామి స్టేడియం గ్రౌండ్ కూడా చాలా చిన్నది. సో అతను కనుక కుదురుకుంటే మళ్ళీ అదే రకమైన రోల్ ఆడే అవకాశం. ఆర్సీబీకి ఉన్న ప్రత్యేకత అది ఏంటంటే ఎవరైనా ప్లేయర్కి ఇంజరీ అయినా, ఇప్పుడు ఎన్గిడే వచ్చాడు హజల్వుడ్ ప్లేస్లో 3 వికెట్లు తీసాడు ఆడిన ఒక మ్యాచ్లో. షెఫర్డ్ బ్యాటెడ్ బ్రిలియంట్లీ, బ్రహ్మాండంగా 300 స్ట్రైక్ రేట్తో ఆడాడు. తర్వాత ఓపెనర్గా సాల్ట్ ఇంజర్డ్ అయితే మరొక ఇంగ్లీష్మన్ బెథెల్ వచ్చి అతను కూడా 1-2 హాఫ్ సెంచరీలు చేశాడు. సో వాళ్ళకి ఆ బెంచ్ స్ట్రెంత్ కూడా బాగుంది. అంటే ఒకరిద్దరు ప్లేయర్స్ గాయపడిన ఇంత లాంగ్ టోర్నమెంట్లో ఇంజరీస్ అనేవి చాలా కామన్. వాళ్ళకి వచ్చిన రీప్లేస్మెంట్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సో టీమ్ ఓవరాల్గా చాలా వెల్ ఆయిల్డ్ మెషిన్ లాగా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో వాట్ అబౌట్ కేకేఆర్ సార్? కేకేఆర్ ఆల్మోస్ట్ 6th పొజిషన్లో ఉంది. డెఫినెట్గా గెలవాల్సినటువంటి మ్యాచ్ ఆర్సీబీతో. సో వాళ్ళ లైనప్ అది ఎలా ఉంది? అంత స్ట్రాంగ్ ఉందా? అంటే ఆర్సీబీని బీట్ చేసేటువంటి పొజిషన్ ఉందంటారా? ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్ ఉందండి, ఎందుకంటే దే ఆర్ డిఫెండింగ్ ఛాంపియన్స్. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ టైటిల్ గెలిచిన టీంలో ఒక 7-8 మంది ప్లేయర్స్ మళ్ళీ ఆడుతున్నారు. కానీ ఈసారి ఎవరు ఫామ్లో లేరు. వాళ్ళకి వచ్చిన మేజర్ ప్రాబ్లమ్ సన్ రైజర్స్ లాగానే వాళ్ళకి ఎవరు కూడా ఫామ్లో లేని పరిస్థితి. వెంకటేష్ అయ్యర్కి 23 కోట్లు పెట్టి తీసుకొచ్చారు. అతను ఏమాత్రం లాస్ట్ మ్యాచ్లో అతను డ్రాప్ చేయాల్సి వచ్చింది. ఈవెన్ కెరీబియన్ ఆల్రౌండర్స్ రసల్ కానీ నారాయణ్ కానీ లాస్ట్ ఇయర్ అంత బాగా పర్ఫామ్ చేయలేదు. వరుణ్ చక్రవర్తి మంచి బౌలింగ్ చేస్తున్నాడు, పర్లేదు. ఈవెన్ హర్షిత్ రాణా ఇండియన్ టీంలోకి లాస్ట్ టైం కేకేఆర్కి ఆడి ఆ పర్ఫార్మెన్స్తో ఇండియన్ టీంలో స్థానం సంపాదించాడు. కానీ హర్షిత్ రాణా కూడా అంత గొప్పగా ఈ సీజన్లో పర్ఫామ్ చేయలేదు. ఓవరాల్గా టీంలో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ ఇయర్ బాగా ఆడిన వాళ్ళు ఎవరు కూడా ఈసారి బాగా ఆడిన పరిస్థితి. సో ఈ గ్యాప్ వాళ్ళని ఏమైనా బూస్ట్ చేసిందని మనం అనుకోవచ్చు అంటే కేకేఆర్ నుంచి. ఎందుకంటే ఇది మస్ట్ విన్ సిచ్యుయేషన్. 2 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలి, పెద్ద మార్జిన్తో కూడా గెలవాలి. సో దానికోసం వాళ్ళు కూడా గట్టి ప్రయత్నం చేస్తారు. మామూలుగా ఏంటంటే వాళ్ళు ఎలాగో ఇంకా ఆల్మోస్ట్ బయటికి వెళ్తున్న టైంలో వాళ్ళ మీద అంత ప్రెషర్ కూడా ఉండదు, ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండదు. ఇలాంటప్పుడు దే కుడ్ బి ఏ డేంజర్. ఇలాంటి టీమ్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిన టీమ్స్, ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్న టీమ్స్ ఏంటంటే వాళ్ళకి ప్రెషర్ ఉండదు కాబట్టి వాళ్ళు చాలా ఫ్రీగా ఆడతారు. వాళ్ళు అలాంటి టీమ్స్ ఆర్సీబీ లాంటి టీమ్స్కి చాలా పెద్ద డేంజర్ అవుతారు. ఓకే, అయితే కేకేఆర్ నుంచి మనం చూస్తే సునీల్ నరేన్ అంటే అత్యధిక వికెట్స్ తీసేటువంటి పొజిషన్లో ఆయన ఉన్నారు. అండ్ ఇక్కడ కనుక ఈ మ్యాచ్లో కనుక వికెట్స్ ఆయన కనుక క్లెయిమ్ చేయగలిగితే ఆ రికార్డ్ కూడా ఆయన సొంతమయ్యే అవకాశం ఉంటుందా? అంటే ఈవెన్ పర్పుల్ క్యాప్ ఎలిజిబిలిటీ అది ఎంతవరకు ఉండొచ్చు? పర్పుల్ క్యాప్కి అతను అంత దగ్గరలో లేడనుకుంటాను, కానీ ఓవరాల్గా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా ఇప్పటికి కూడా ఉన్నాడు. లాస్ట్ ఇయర్ అతను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అంటాను మనం, అది గెలుచుకున్నాడు. ఈసారి కూడా ఈ మేడ్ సమ్ రన్స్, కొన్ని వికెట్లు కూడా తీశాడు. ఈసారి కూడా అవార్డుకి అతను దగ్గరలో ఉన్నాడు. బ్యాటింగ్ కూడా బాగా చేయగలడు అతను. బ్యాటింగ్ ఒకసారి అతను కనుక క్రీజ్లో కుదురుకున్నాడంటే చాలా డిస్ట్రక్టివ్గా ఆడతాడు. సో అతని నుంచి ఆ థ్రెట్ అయితే ఎప్పుడు ఉంటుంది. ఈవెన్ రసల్ కూడా, ఫర్ దట్ మ్యాటర్, రసల్ కూడా ఆన్ ఈస్ డే ఈ కెన్ బి వెరీ వెరీ డేంజరస్. మనం చెప్పుకున్న చిన్న గ్రౌండ్ ఇది, గుడ్ ఫర్ బ్యాటింగ్ యూజువల్లీ. ఇలాంటి చోట్ల ఆ రకమైన హిట్టింగ్ చేసే ప్లేయర్స్ చాలా డేంజర్ అవుతారు. అయితే ఆండ్రూ రసెల్ నిజంగా కూడా అంటే ఎలాంటి బంతినైనా విధ్వంసకర బ్యాటింగ్తో చితకొట్టేస్తారు ఆయన. అంటే ఈ సీజన్లో ఎందుకు ఆశించిన స్థాయిలో ఆయన రాణించలేకపోతున్నారు? ఆయన తడబాటుకు గలటువంటి రీజన్ ఏమై ఉండొచ్చండి?
అంటే అతన్ని సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు టీం అని కూడా అనిపిస్తుంది. ఒక మ్యాచ్లో నెంబర్ 5 పంపించారు, ఈ స్కోర్డ్ హాఫ్ సెంచరీ. అతనుకున్న టాలెంట్ ప్రకారం అతను కాస్త ఎర్లీగా బ్యాటింగ్, బౌలింగ్ కూడా ఎక్కువ ఎవరు లేలేదు ఈసారి. అతన్ని లాస్ట్ ఇయర్ ఐ థింక్ హ్యాస్ టేకన్ 19 వికెట్స్. సో అలాంటి ఒక ప్లేయర్ని వాళ్ళు సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు ఈ సీజన్లో అని ఒక ఫీలింగ్ అయితే ఉన్నది. అతనైతే కంట్రిబ్యూట్ చేస్తాడు బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్లో, ఎప్పుడు కూడా ఈ 100% కంట్రిబ్యూట్ చేస్తాడు. సో అతన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదేమని నాకు అనిపించింది. ఓకే, అండ్ వరుణ్ చక్రవర్తి అంటే వికెట్స్ తీస్తున్నారు కన్సిస్టెంట్గా ఉన్నప్పటికీ కూడా జట్టుని విజయ తీరా